నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్పై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ పెన్షన్ల స్కీమ్ అనేది ఆన్గోయింగ్ స్కీమ్, అది రొటీన్గా జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు అనవసరంగా అనే ఒక జనం అనుకుంటున్నారు, వాలంటీర్లను ఆపడం వల్ల జాప్యం జరిగింది, ఒకటి ఇంటి దగ్గర ఇవ్వలేకపోయారు. దాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ రాజకీయాలకు చేస్తుంది. కొంతమంది ముసలాళ్ళు కూడా చనిపోవడాన్ని కూడా రాజకీయం చేసినట్టు మనకు వార్తల్లో చదివాం. దీన్ని వెనక ఏమన్నా కుట్ర ఉందా? దీన్ని బేస్ చేసుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలని వైసీపీ భావిస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తుండ్రు. ఇక్కడ మా వృద్ధులకు వికలాంగులకు అందేటువంటి పెన్షన్ అందకుండా జాప్యం చేయించి వాళ్ళు ఈ మండు టెండర్లో అక్కడ సచివాలయ కార్యాలయాలకు వచ్చేసి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాటు లేకుండా మండు టెండర్లో వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వృద్ధులకు ఈ యొక్క వికలాంగులకు పెన్షన్లు అందకుండా ఒక పన్నాగం పన్ని వాళ్ళు చనిపోతే వాళ్ళ పైన వాళ్ళు శవయాత్ర చేసి శవ రాజకీయాలు చేసి, అంటే గతంలో ఓదార్పు యాత్ర చేశారు కదా, అదే ఇప్పుడు శవాలయ వాళ్ళ వృద్ధుల పైన ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తుండ్రు. వృద్ధులను చంపి వృద్ధులని ఈ యొక్క వికలాంగులను చంపి శివయాత్ర చేస్తున్నాడు. ఈ యొక్క హత్యకు పాల్పడుతున్నాడు. మళ్ళీ ఒక ఓదార్పు యాత్ర చేయాలనే ప్లాన్. ఖచ్చితంగా ఈ యొక్క వృద్ధులకు వికలాంగులను పరోక్షంగా చంపేస్తున్నాడు. బాబాయ్నేమో కోడలతోటి చంపాడు. ఈ యొక్క వృద్ధులను వికలాంగులని వాళ్ళ యొక్క అంగవైఫల్యాన్ని సాగుగా చూసుకొని మండు టెండర్లో ఆ యొక్క నీళ్లు కూడా మంచి నీళ్ళు కూడా ఇచ్చేవాడు అక్కడ గతి లేడు, షామియానాలు లేవు, ఎండల్లో గంటల తరబడి నిల్చొని ఈరోజు ప్రాబ్లం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఖచ్చితంగా పోయిన వారమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని చెప్పేసి. ఇప్పుడు విలేజ్ కార్యదర్శులు ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఒక లిస్టు పట్టుకొని పోయి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ యొక్క మంటు ఎండ ఈరోజు 47-48 నడుస్తుంది ఒక్కోసారి. అలాంటి ఎండలో ఈ యొక్క వృద్ధులకు ఇబ్బంది కల్పించి వాళ్ళ సచివాలయ కార్యదర్శుల దగ్గర కార్యాలయాలకు వచ్చి అక్కడ లైన్లో నిల్చొని అక్కడ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? ఈ దుర్మార్గుడే కదా. అంటే ఒక శవాన్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు ఇంటి వరకు వెళ్దామనే ప్లాన్ కూడా చేసుకుంటే వాళ్ళంతా అదే చేస్తున్నారు అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల వాళ్ళు ఇబ్బంది కలిగించారు, పెన్షన్లు వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు, అంటే ప్రతిపక్షం మీకు పెన్షన్లు ఇవ్వడానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక నెగటివ్ పబ్లిసిటీ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక పన్నాగం పంతున్నాడు తప్ప ఇంకేం లేదు. శివరాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ. అంటే గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా పనిచేస్తుందా? అప్పట్లో వైఎస్ చనిపోయినప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేశారు, అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా అలాంటి ప్లాన్. ఇప్పుడు వృద్ధులను చంపి మళ్ళీ ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు లబ్ధిదారులను చంపేసి ప్లాన్ అది నడుస్తూనే ఉంది కదా. ఓకే, అది పన్నాగం పంతున్నాయి ఆయన. అంటే ఇప్పుడు బస్ యాత్ర తర్వాత మళ్ళీ ఓదార్పు యాత్ర ఇంకా అదే జరుగుతుంది. ఇగో నేను పెన్షన్లు ఇస్తానని చెప్పాను, వీళ్ళు ఆపారు, అందుకే వీళ్ళు ప్రాణాలు కోల్పోయాడు, మళ్ళీ పోయి తిరుగుతుంటాడు. ఇక అది అలవాటే కదా. బేగడతా అంటే క్యాకడతా అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. అంటే ఇప్పుడు బస్ యాత్ర తర్వాత ఓదార్పు యాత్ర కోసం అదే డెఫినెట్లీగా బస్ యాత్ర తర్వాత మళ్ళీ ఒక ఓదార్పు యాత్ర చేస్తా అనుకుంటూ, కానీ తెలుగుదేశం పార్టీ అది కానివ్వదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకొస్తాం, ముక్కు విండి వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటట్టు, వాళ్ళకు లబ్ధిదారులకు పెన్షన్ అందేటట్టు చూస్తాం. ఖచ్చితంగా మేము రంగంలోకి దిగుతాం. అవసరమైతే ఎంతవరకు న్యాయ పోరాటానికైనా సిద్ధం. అంటే ఈ పెన్షన్లని కూడా తన రాజకీయాలకు వాడుకొని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారు. తల్లిని, చెల్లిని, బాబాయిని, తండ్రి పుట్టుకని, తండ్రి చావుని, ప్రతి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నాక ఇక వీళ్ళు ఒక పెన్షన్దారులు లబ్ధిదారులు ఒక లెక్కన ఆయనకి అక్కడ నడుస్తుంది రాక్షస ప్రభుత్వం. రాక్షసుడికి ఎవరి మీద కనికరం ఉండదు. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారండి? ఈ పెన్షన్లకు సంబంధించి ఫస్ట్ తారీఖు అందాల్సిన పెన్షన్ ఇప్పటివరకు కూడా అందుతూనే ఉంది. చూడండి, ఫస్ట్ తారీఖు అందాల్సినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ తారీఖు అందాల్సిన పెన్షన్ అంటే గతంలో పాలనలో ఉంది, గతంలో ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ కదా. మీకు ఫస్టో తారీఖు వాళ్ళకి పెన్షన్ పోవాలి కదా. నువ్వు బట్టన్ నొక్తా అది నొక్తా అని మాట్లాడతావు కదా. ఫస్ట్ తారీఖు పెన్షన్ పోవాలన్నప్పుడు 19,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వ ఖజానా ట్రెజరీలో జమ కట్టాల్సింది. ఆ జమ కట్టకుండా వీళ్ళ మీద చిత్తశుద్ధి లేకుండా నీ యొక్క కాంట్రాక్టర్లకు దాదాపు 30,000 కోట్లు నీ కాంట్రాక్టర్లకు పంపే సొమ్ములు మాత్రం మొత్తం వాళ్ళకు సబ్మిట్ చేసేసావు. వాళ్ళకు 30 బిల్లులు క్లియర్ చేసావు నీకు అనుకూల కాంట్రాక్టర్లకి. అదే వీళ్ళ డబ్బు 19,000 కోట్లు మిగిల్చి మీకు వాళ్ళకి పంచేది ఉండే వాళ్ళ తర్వాత ఇచ్చేవచ్చు కదా.
అవును. ఈరోజు 19,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ట్రెజరీలో జమ కావాలి. ఆ జమ కట్టకుండా కేవలము 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దాంట్లో ఖజానాలో జమ అయినాయి. సగం మంది కూడా ఒక 20% మంది కూడా పెన్షన్ లేకపోతున్నారు. మిగిలిన 80% మంది కార్యాలయాల దగ్గర వచ్చి పడిగాపులు కాస్తున్నారు. దీనికి ఎవరు జవాబుదారీ? ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకోవాలా. దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన బురదజాలన్న కార్యక్రమం చేస్తే మాత్రం అడుగడుగున అడ్డుకుంటాం బిడ్డ. నీ బస్సులోంచి దించిదంతాం నేను ఖచ్చితంగా.